dear students, welcome to ARS Academy. నేను మీ చెరుకురిగా మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ గురించి ARS Academy ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం చెప్పబోయే క్లాస్ ఏంటి అని అంటే బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి? బ్లడ్ రిలేషన్స్ అంటే మనందరికీ తెలుసు, రక్త సంబంధాలు. ఓకే, సో బ్లడ్ రిలేషన్స్ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు, మనము నిన్న చెప్పుకున్నటువంటి ఏజెస్ ఎంత ముఖ్యమో బ్లడ్ రిలేషన్స్ కూడా డెఫినెట్గా క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదండి. బ్లడ్ రిలేషన్స్ పైన డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ 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 ఈజీ మెథడ్. సో బ్లడ్ రిలేషన్ అంటే ఏంటి? రక్త సంబంధాలు మనకు తెలిసి ఉంటే సరిపోతుంది. అంటే మనము ఏ విధమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నామో, మన జనరేషన్స్కి సంబంధించి మనం ఎవరిని ఏ విధంగా పిలుస్తాం అనేది మనకు తెలిసి ఉంటే కనుక డెఫినెట్గా అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం చేయవచ్చు. అంటే ఇంత ఈజీ మెథడ్ని మనం కోల్పోకుండా, మార్కులను కోల్పోకుండా ఉండాలని అంటే మనకి లాజికల్ రీజనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్న లాజిక్స్ని కనుక మనం పట్టగలిగితే మనకు ఉద్యోగం సాధించినట్టు. ఓకే, కాబట్టి మిత్రులారా, మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి? బ్లడ్ రిలేషన్స్ లో ముఖ్యంగా ఏదైనా కూడా మన నుండి స్టార్ట్ అవుతుంది. అంటే మై అంకుల్, మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్, మై సిస్టర్, ఓకే, మై కజిన్, మై నెప్యూ, మై నీస్. సో ఈ విధంగా మనకి మై బ్రదర్ ఇన్ లా, మై సిస్టర్ ఇన్ లా, సో ఇలాంటి వాటి అన్ని సంబంధాలని మన నుండే మొదలవుతుంది. కాబట్టి వీఆర్ సెంటర్ పాయింట్ అంటాము. అంటే మీరు సెంటర్ పాయింట్ అవుతారు. ఓకే, మీరు సెంటర్ పాయింట్ అవుతారు. యు ఆర్ ది సెంటర్ పాయింట్. యు ఆర్ ది సెంటర్ పాయింట్. ఓకే, సో ఏదైనా కూడా మీ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి యు ఆర్ ది సెంటర్ పాయింట్. ఇలా కనుక మనం తీసుకున్నట్టయితే యు ఆర్ ది సెంటర్ పాయింట్. మరి ఇక నుండి నీ నుండి పైకి వెళ్తే, ఓకే, సో ఎప్పుడైతే మీరు పైకి వెళ్తారో ఇక్కడ చూడండి, యువర్ ఫాదర్ అంటే తండ్రి లేదా తల్లి లేదా పెదనాన్న లేదా చిన్నాన్న, ఇలా మీకంటే పైన జనరేషన్ అంటే మీకంటే ముందు జనరేషన్ అంటే మీ ఫాదర్, మీ మదర్, మీ పెదనాన్న, మీ చిన్నాన్న, ఇంకా చెప్పాలంటే అత్త, మామ, ఇలా. అంటే ఇందులోనే మీకు అంటే ఇక్కడ కనుక నువ్వు జెండర్ తెలియదు కాబట్టి, మై అనేది జెండర్ తెలియదు కాబట్టి, ఒకవేళ కనుక జెండర్ ఉమెన్ అయితే ఇక్కడ స్త్రీ అనుకోండి, ఇక్కడ వారి అమ్మగారిని మనం అత్త అని పిలుస్తాం. ఓకే, సో ఇలా అత్త, మామ, తండ్రి, తల్లి, పెదనాన్న, చిన్నాన్న, చిన్నత్త, ఈ విధంగా ఇచ్చినటువంటి వారందరూ కూడా ఫస్ట్ జనరేషన్కి సంబంధించి ఉంటారు. మేనమామ, సో ఈ విధంగా చిన్నమ్మ. సో వీరికంటే పైకి వెళ్తే మరి వీరి ఫాదర్, మదర్. మరి ఇక్కడ మనకు జెండర్ తెలియదు కాబట్టి ఒకవేళ మదర్ తరఫున మదర్ ఫాదర్ అయితే మెటర్నల్ అంటాము. ఫాదర్ తరఫున ఫాదర్ మదర్ అయితే ఫెటర్నల్ అంటాము. ఇది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఈ
విధంగా వీటిని మనం గుర్తుంచుకోగలిగితే డెఫినెట్ గా మనకి అన్ని క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఈ 5 నిమిషాలను మీరు ఎంత శ్రద్ధగా వింటే, ఈ 5 మినిట్స్ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడగలిగితే డెఫినెట్ గా మీకు రక్త సంబంధాలలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి చాలా మీరు శ్రద్ధతోని వినండి. మీ ఆలోచన అంతా ఉద్యోగం పైన ఉండాలి. మీరు సాధించాలనుకున్నటువంటి ఏ సబ్జెక్టులోనైనా విజయం సాధించాలంటే మొదటగా మనం ఒక సంకల్పంతో దానిపైన మన శ్రద్ధను చూపించాలి. ఆ ఇంట్రెస్ట్ చూపిస్తేనే మనకి అందులో మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎవరుంటారు? మీ సన్, డాటర్, ఇంకా నెప్యూ, నీస్, ఇంకా వీళ్ళు నీకు సంబంధించి ఇక్కడ ఉమెన్ కి అయితే సేమ్ ఇక్కడ ఉంటుంది. వీరికి సన్, డాటర్, నెప్యూ, నీస్ అంటే కొడుకు, కూతురు, కూతురు యొక్క సంబంధించి మనకి అల్లుడు, కోడలు. సో అంటే సన్ యొక్క వైఫ్, హస్బెండ్, డాటర్ యొక్క హస్బెండ్. ఇలా వీళ్ళంతా కూడా ఒక జనరేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. మరి నీతో పాటుగా ఎవరుంటారు? చూడండి, చూడండి ఇక్కడ నీతో పాటుగా బ్రదర్, సిస్టర్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఇలా వైఫ్, లేడీ అయితే హస్బెండ్. సో ఈ విధంగా కజిన్స్, వీళ్ళంతా కూడా నీతోటి జనరేషన్ లో ఉంటారు. కాబట్టి ఈ యొక్క చార్ట్ ని కనుక మనం అబ్జర్వ్ చేసి ఈ చార్ట్ ని కనుక మనం నేర్చుకోగలిగితే డెఫినెట్ గా మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా బ్లడ్ రిలేషన్స్ లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో వీటిని గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఈజీ అండి. దీంట్లో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే ముఖ్యంగా మనము కొన్ని సైన్స్ ఇస్తున్నాం, అంటే కొన్ని గుర్తులు ఏవైతే మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అవి అనంటే, స్త్రీలను మనము మైనస్ ద్వారా చూపిస్తాం, పురుషులను మనం ప్లస్ ద్వారా చూపిస్తాం. భార్య భర్తలను ఈక్వల్స్ ద్వారా చూపిస్తాం, ఎందుకంటే భార్య భర్త సమానం కాబట్టి ఈక్వల్స్ ద్వారా చూపిస్తాము. అదేవిధంగా ఇప్పుడు మనము లింగం తెలియకుండా, అంటే స్త్రీయా పురుషుగా తెలియనప్పుడు మనము డాట్ ద్వారా చూపిస్తాము. అంటే ఇక్కడ చూసాం కదా, ఈ డాట్ ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము, డాట్ ద్వారా చూపిస్తాము. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే సగం ప్రాబ్లం మనకి వచ్చినట్టే. ఇంకా కొన్ని ప్రైజెస్ ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ ప్రైజెస్ అని అంటే వెరీ సింపుల్ అండి. ఏమని అడుగుతాడు అని అంటే, కుమారుడు కాదు, దాని అర్థం మీరు ఏంటి, కుమారుడు కాదు అని ఇస్తే మరి వారి చెల్లెనా, వారి పెదనాన్న, వారి నాన్న, వారి అమ్మనా అని కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. వెరీ సింపుల్ గా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కుమారుడు కాదు అనగానే దానికి సంబంధమైనటువంటిది ఆన్సర్ కూతురు అని అర్థం. ఓకే, ఇక్కడ తల్లి కాదు, దాని అర్థం తండ్రి. తండ్రి కాడు, దాని అర్థం తల్లి. ఇక్కడ ఇంకా ఈ విధంగా మనకి అడిగేటువంటి అవకాశం ఉంది. కూతురు కాదు అంటే కుమారుడు అని అర్థం. ఇక్కడ కొడుకు కాదు, ఆల్రెడీ ఇక్కడ పైన వచ్చింది కాబట్టి కూతురు కాదు అంటే దాని అర్థం కొడుకు అని. సో ఈ విధమైనటువంటి ఫ్రేజెస్ ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ
ప్లేసెస్ ద్వారా మనకి ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కాన్సెప్ట్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు మార్కులని సాధించేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఎగ్జామ్లో బ్లడ్ రిలేషన్స్ పైన 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా అడుగుతా ఉన్నాడు. 2 ప్రశ్నలకి సమాధానం చేయాలి. ఏ అనే వ్యక్తి బి యొక్క కూతురు, ఏ అనే వ్యక్తి బి యొక్క కూతురు, సి యొక్క తల్లి బి, సి యొక్క సోదరుడు డి అయినా ఏనకు డి ఏమవును అంటున్నాడు. సరే మ్యాప్ గీయడానికి ప్రయత్నం చేద్దాం. ఏ అనే వ్యక్తి బి యొక్క కూతురు అంటే మనం బిని తీసుకున్నట్టయితే ఏ అనే వ్యక్తి బి యొక్క కూతురు, కూతురు అంటే ఎక్కడ ఉండాలి? కిందికి వస్తుంది. ఏ అనే వ్యక్తి బి యొక్క కూతురు అంటే ఎవరు ఏ కూతురు అంటే మైనస్, మనం 3ని మైనస్ తో చూస్తాం కాబట్టి బి యొక్క లింగం ఇవ్వలేదు, అతడు అబ్బాయి అమ్మాయి అనేది ఇవ్వలేదు కాబట్టి బి యొక్క కూతురు. ఓకే, సి యొక్క తల్లి బి, బికి తల్లి ఎవరు అంటున్నాడు? సి అంటే ఎక్కడ ఉంటుంది? పైకి వస్తుంది. సో ఇక్కడ సి ఎవరు అంటున్నాడు? తల్లి, తల్లి అంటే ఏంటి? మైనస్. ఓకే, బి యొక్క తల్లి సారీ సి యొక్క తల్లి బి, సారీ. సో ఇదే ఈ విధంగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. సి యొక్క తల్లి బి అంటే సి యొక్క తల్లి బి అంటే ఇప్పుడు ఏ కూడా బి యొక్క కూతురే కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది. సి యొక్క తల్లి బి. ఓకే, సి యొక్క సోదరుడు డి, సోదరుడు అంటే కూడా మళ్ళీ ఈ విధంగానే ఒకే జనరేషన్ లో వస్తుంది. సి యొక్క సోదరుడు డి, సోదరుడు అంటుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సి కూడా జెండర్ ఇవ్వలేదు కాబట్టి మనం జెండర్ రాయలేదు. సో సి యొక్క తల్లి బి. ఓకే, సో ఇక్కడ సి యొక్క సోదరుడు డి అయినా ఏనకు డి ఏమవును అంటే ఏకు డి ఏమవును అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బి తండ్రి కావచ్చు తల్లి కావచ్చు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా బికి సంబంధించి సంతానమే. మరి ఈ సంతానంలో వీరిద్దరు ఏమవుతారు అంటే చూడండి, వీళ్ళు ముగ్గురు బి యొక్క పిల్లలే కాబట్టి ఏకి డి ఏమవుతాడంటే సోదరుడు అవుతాడు. ఏమవుతాడు? సోదరుడు అవుతాడు. చూడండి, క్లియర్ గా అర్థం చేసుకోండి. మ్యాప్ కనుక మనం అర్థం చేసుకొని రాయగలిగితే మనకు ఆన్సర్ వస్తుంది. క్యూ యొక్క సోదరుడు పి, క్యూ యొక్క తల్లి ఆర్, ఆర్ యొక్క తండ్రి ఎస్, ఎస్ యొక్క తల్లి టి అయినా టీనకు పి ఏమవును అంటున్నాడు. ఈ టీకి పి ఏమవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, చార్ట్ గీయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చార్ట్ ఎలా తీసాము? క్యూ యొక్క సోదరుడు పి, సపోజ్ క్యూ మనం ఇక్కడ తీసుకుంటే క్యూ యొక్క సోదరుడు, సోదరుడు అంటే ఎలా ఉండాలి? సేమ్ జనరేషన్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో క్యూ యొక్క సోదరుడు పి, సోదరుడు అంటున్నాడు కాబట్టి ప్లస్. ఓకే, సో క్యూ యొక్క తల్లి ఆర్, క్యూ యొక్క తల్లి, తల్లి అంటే ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. క్యూ యొక్క తల్లి ఎవరు? ఆర్, తల్లి అంటున్నాడు కాబట్టి మైనస్. వెరీ గుడ్. సో ఆర్ యొక్క తండ్రి ఎస్, ఆర్ యొక్క తండ్రి అంటే ఆర్ కు తండ్రి అంటున్నాడు. తండ్రి అంటే నెక్స్ట్ జనరేషన్. ఆర్ యొక్క తండ్రి ఎస్ అంటున్నాడు, తండ్రి కాబట్టి ప్లస్. ఓకే, ఎస్ యొక్క తల్లి టీ అంటున్నాడు, మళ్ళీ ఇంకో జనరేషన్. ఎస్ యొక్క తల్లి టీ అంటున్నాడు, టీ అంటే మైనస్. అయినా టీనకు పి ఏమవును అంటే ఇక్కడ టీ నుంచి పికి ఏమవును అంటున్నాడు. ఇక్కడ చూడండి, క్యూ పి ఇద్దరు సోదరులు అంటే ఇక్కడ జెండర్ ఇవ్వలేదు కాబట్టి సోదరి కావచ్చు సోదరుడు కావచ్చు, వీరిద్దరు కూడా ఆర్కి తల్లికి సంతానమే కాబట్టి వీరిద్దరు వీరి కొడుకు కూతురు కావచ్చు కాబట్టి వీరి తండ్రి ఎస్ కాబట్టి ఎస్కి వీళ్ళిద్దరు మన్మడు మన్మరాలు అవ్వచ్చు. కాబట్టి ఎస్ తండ్రికి అంటే వీళ్ళ తాతగారి నానమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు, ఆర్కి తండ్రి వాళ్ళ తల్లి అంటే నానమ్మ, ఆర్ వాళ్ళ నానమ్మకి పి ఏమవును అని అంటే ముని మన్మడు, ముని మన్మడు, ముని మన్మడు అవుతాడు. ప్లస్ ఉంది కాబట్టి ముని మన్మడు, మైనస్ ఉంటే మన్మరాలు అవుతుంది.
ఈ విధంగా మనం చార్ట్ తీసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, మీరు కనుక ఎగ్జామ్లో గాబరా చదవకుండా ఒక 10 to 15 సెకండ్స్ ఈ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. 2 క్వశ్చన్స్ ఇస్తే మనం 30 సెకండ్స్లో 2 మార్కులు సాధించవచ్చు. 30 సెకండ్స్లో 2 మార్కులు సాధించే ఇంకేదైనా టాపిక్ కానీ సబ్జెక్ట్ కానీ ఉంటే మీరు చెప్పండి. మెంటల్ అబిలిటీలో మీరు చాలా సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కొంచెంలో మిస్ అయిపోయింది, నాకు అసలు ఆన్సర్ తెలుసది యాక్చువల్గా, కానీ నేనే మిస్టేక్ చేశాను అని మనం మన పక్క వారితోనో లేకపోతే మన ఫ్రెండ్స్తోనో లేకపోతే మన కుటుంబ సభ్యులతోనో డిస్కస్ చేస్తూ ఉంటాం. అలాంటి డిస్కషన్ చేయకుండా ఎగ్జాక్ట్గా మన పక్క వారితో డిస్కస్ చేస్తున్నప్పుడు అబ్బా కరెక్ట్ రాశాడు నేనే రాయలేకపోయాను, కరెక్ట్ రాసింది నేను రాయలేకపోయాను అనుకునే విధంగా మనం ఉండాలంటే మనము ప్రశ్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ యొక్క తండ్రి బి అంటున్నాడు. ఓకే, మ్యాప్ చూడండి. ఏ యొక్క తండ్రి బి అంటున్నాడు. ఏ ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఏ యొక్క తండ్రి అంటే పైకి, తండ్రి ఎవరు బి, తండ్రి అంటే ఏంటి ప్లస్. ఓకే, బి యొక్క సోదరుడు సి అంటున్నాడు. సోదరుడు అంటే మనకు సేమ్ జనరేషన్ కాబట్టి బి యొక్క సోదరుడు సి, సోదరుడు కాబట్టి ప్లస్. సి యొక్క తండ్రి ఏ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈయన తండ్రి పైన జనరేషన్ కాబట్టి పైన రాస్తున్నాం. సి యొక్క తండ్రి అంటున్నాడు కాబట్టి ప్లస్ రాస్తున్నాం. ఓకే, సో ఏ యొక్క తండ్రి బి, బి యొక్క సోదరుడు సి, సి యొక్క తండ్రి డి, సి యొక్క తండ్రి డి ప్లస్ అయినా ఏలకు డి ఏమవును అంటే ఏకు డి ఏమవుతాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ని కనుక మనం కరెక్ట్గా గీయగలిగితే ఈ మ్యాప్ని మనం అర్థం చేసుకొని ఒక 10 సెకండ్లలో చేయొచ్చు ఈ ఆన్సర్. చూడండి, ఏ అంటే ఎవరు, బికి కూతురు కావచ్చు, లేదా నేను డాట్ పెడుతున్నాను ఎందుకనంటే దీన్ని జెండర్ ఇవ్వలేదు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. సో బికి సి ఏమవుతారు అంటున్నాడు, సోదరుడు. మరి సోదరుడు తండ్రి ఏమవుతాడు అంటే బికి కూడా తండ్రి అవుతాడు. ఓకే, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయినప్పుడు వీరి తండ్రి వీరికి కూడా తండ్రి అవుతారు. కాబట్టి మరి ఏకి ఏమవుతాడు ఇతను అని అంటే తాతయ్య లేదా తాత. ఆన్సర్ ఏంటి, తాత అవుతాడు. వెరీ క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వీరిద్దరు ఏ యొక్క తండ్రి బి అంటున్నాడు, బి యొక్క సోదరుడు సి అంటున్నాడు, సి యొక్క తండ్రి డి అంటున్నాడు. అయినా ఏకి డి ఏమవును అని అంటే డి సికి తండ్రి అయినప్పుడు బి ఆయన బ్రదర్ కాబట్టి బి కూడా డి తండ్రి అవుతాడు కాబట్టి మన తండ్రి యొక్క తండ్రి మనకు తాతగారు అవుతారు కాబట్టి తాతయ్య లేదా తాత అని అంటాం. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ చదవగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. భయపడద్దు, ఎందుకంటే మనకు రక్త సంబంధాలు చాలా మందికి తెలియక మనం వరుసలు కూడా మర్చిపోతూ ఉంటాం. ఎవరిని ఏమని పిలవాలో తెలియదు. ఈ జనరేషన్లో అయితే ఇంకా ఎక్కువగా మనకి వరుసల మీద అవగాహన లేకుండా పోతుంది. చాలా మంది కూడా వీటన్నిటిని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసమనే ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగే ప్రశ్నల కోసమైనా మనము మన కుటుంబ సంబంధించిన రక్త సంబంధాలను మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఒక రకంగా ఇది చాలా మంచిది అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ యొక్క తండ్రి గారి భార్య సి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ యొక్క తండ్రి గారి భార్య సి. ఇక్కడ ఏ తీసుకుంటే ఏ యొక్క తండ్రి అంటే పైకి వస్తుంది. ఏ యొక్క తండ్రి ఎవరో మనకు ఇవ్వలేదు కాబట్టి ఖాళీ పెట్టుకున్నాం. భార్య సి అంటున్నాడు. భార్య అంటే ఏంటి, ఈక్వల్ టు. ఓకే, ఏ యొక్క భార్య సి అంటున్నాడు. ఈవిడ డి యొక్క ఏకైక సంతానం. ఓకే, ఈ భార్య ఎవరైతే తండ్రి గారి భార్య సి ఉందో ఈవిడ డి యొక్క ఏకైక సంతానం. అంటే ఇక్కడ డి వస్తుంది, డికి ఉన్న ఏకైక సంతానం. ఓకే, మీ భార్య కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ భర్త ఎవరనేది ఇవ్వలేదు. అయినా ఏ యొక్క సోదరుడికి, సపోజ్ ఏ యొక్క సోదరుడు అనుకుందాం. సోదరుడు ఎవరో కూడా ఇవ్వలేదు, మనకు సంబంధం లేదు. సోదరుడు కూడా ఎవరో మనకు ఇవ్వలేదు. ఓకే, సో సోదరుడు అంటున్నాడు కాబట్టి మనం ప్లస్ పెట్టుకుంటాం, కానీ ఎవరు అనేది ఇవ్వలేదు. సో అయినా ఏ యొక్క సోదరుడికి డి ఏమవును, ఇతనికి
డి ఏమగును అంటున్నాడు. ఇది క్వశ్చన్, అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి, ఏ యొక్క తండ్రి సమ్ ఎక్స్ మనకు తెలియదు, అతని పేరు చెప్పలేదు కాబట్టి ఏ యొక్క తండ్రి అంటున్నాడు కాబట్టి తండ్రి ఏమని ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఏ యొక్క తండ్రి గారి భార్య సి, ఏ యొక్క తండ్రి గారి భార్య సి, సికి డికి ఏకైక సంతానం సి, అంటే తను ఫాదర్ అవుతాడు. అంటే ఇక్కడ చూడండి, వీరి తండ్రి అంటే భార్య అంటే వీరికి తల్లి అవుతుంది. మరి వీరి సోదరుడికి ఏమవుతుంది, తల్లే అవుతుంది. అంటే తల్లిగారి తండ్రి మనకి ఏమవుతారు అని అంటే తాతగారు అవుతారు. ఎవరు మరి తల్లి తరపున అంటే మెటర్నిటీ, ఏమంటాం మనం, మెటర్నిటీ గ్రాండ్ ఫాదర్. ఓకే, మెటర్నిటీ గ్రాండ్ ఫాదర్ అని అంటాము. అదే తండ్రి తరపున అనుకోండి, తండ్రి తరపున అనుకుంటే మనకు ఫెటర్నిటీ ఫాదర్, ఫెటర్నిటీ గ్రాండ్ ఫాదర్. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, కన్ఫ్యూజ్ కావద్దు, గబర కావద్దు. ఈ ఏకి సోదరుడు అంటున్నాడు అంటే వీరిద్దరు బ్రదర్ సిస్టర్ కావచ్చు, లేకపోతే బ్రదర్స్ కావచ్చు. వీరి తండ్రి అంటే వీరిద్దరికి కూడా తండ్రి గారి భార్య అంటే వీరిద్దరికి కూడా తల్లి అవుతుంది. మరి తల్లి గారి తండ్రి ఏమవుతాడు, వీరిద్దరికి కూడా తాతనే అవుతాడు. కాబట్టి ఇక్కడ డి ఈ సోదరుడికి ఏమవుతాడు అన్నాడు కాబట్టి తాతగారు అవుతారు. ఈ విధమైనటువంటి కన్ఫ్యూజ్ కాకుండా క్వశ్చన్ మనం అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఆర్ అనే వ్యక్తి ఎస్ యొక్క భార్య, యు యొక్క భాగస్వామి టి అనే ఎస్ యొక్క సోదరుడు, ఆర్ యొక్క కుమారుడు వి, యు యొక్క కూతురు అయిన క్రింది వారిలో సత్యం ఏంటి అని ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ లో ఏది సత్యం అంటున్నాడు, ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆర్ అనే వ్యక్తి ఎస్ యొక్క భార్య. ఓకే, ఆర్ అనే వ్యక్తి ఎస్ యొక్క భార్య, ఎస్ యొక్క భార్య, ఆర్ అనే వ్యక్తి ఎస్ యొక్క భార్య. అంటే ఆర్ భార్య అంటున్నాడు కాబట్టి భార్య భర్తలు ఎవరవుతారు, ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తేనే కదా భార్య భర్తలు అయ్యేది. కాబట్టి ఇక్కడ భార్య ఐడెంటిఫై అయిందంటే ఆటోమేటిక్ గా మనకు ఎస్ అనేది పురుషుడు అనేది తెలిసిపోతుంది, ఇతడు భర్త. ఓకే, సో ఆర్ అనే వ్యక్తి ఎస్ యొక్క భార్య. ఓకే, ఆర్ అనే వ్యక్తి ఎస్ యొక్క భార్య అయినప్పుడు ఆర్ కు ఎస్ భర్త అవుతాడు. యు యొక్క భాగస్వామి టి, అంటే ఇక్కడ దీనికి సంబంధం లేదు కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టండి. టి అను వ్యక్తి ఎస్ యొక్క సోదరుడు అంటున్నాడు. టి అనే వ్యక్తి ఎవరికి సోదరుడు, టి అనే వ్యక్తి ఎస్ యొక్క సోదరుడు. మన సోదరుడు కూడా మనకి ఇదే లైన్ లో ఉంటాడు కాబట్టి టి అనే వ్యక్తి ఎస్ యొక్క సోదరుడు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి ప్లస్ వచ్చింది, సో ఎస్ యొక్క సోదరుడు. ఆర్ యొక్క కుమారుడు వి, ఇక్కడ చూడండి ఆర్ యొక్క కుమారుడు ఎవరు, వి, అంటే కుమారుడు ప్లస్. ఓకే, సో యు యొక్క కూతురు అయినా వాటిలో సత్య, ఆర్ యొక్క కుమారుడు వి, యు యొక్క కూతురు అయినా, యు కూతురు అంటున్నాడు, యు కూతురు. ఓకే, సో అయినా కింది వారిలో ఏది సత్యం అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏది సత్యం అవుతుంది మరి, యు యొక్క, సో ఇక్కడ చూడండి అయినా ఇప్పుడు వి మరియు డబ్ల్యూలు సోదరులు అంటే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కావాలి. మరి ఇక్కడ డబ్ల్యూ అనేది సోదరి కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏమొస్తుంది, వి యొక్క పెద్దనాన్న టి అంటున్నాడు. సో వి తల్లి, ఇతడు తండ్రి కాబట్టి తండ్రి సోదరుడు నాన్న, పెద్ద అనేది పెద్దనాన్న అవుతాడు, చిన్న అనేది చిన్ననాన్న అవుతాడు. ఇక్కడ మనకు ఆప్షన్ లో పెద్దనాన్న ఉంది కాబట్టి వికి టి పెద్దనాన్న అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇదొక ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అప్పుడే ఇది వచ్చింది కదా అని చెప్పి ఆన్సర్ పెట్టేయద్దు. సో ఎస్ యొక్క మేనకోడలు అంటున్నాడు. ఎస్ మేనకోడలు అవుతుందా, కాదు, ఎస్ తండ్రి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. డబ్ల్యూ యొక్క తండ్రి అంటున్నాడు. డబ్ల్యూ తండ్రి ఎలా అవుతుందో, ఇది ఉమెన్ కాబట్టి ఇది కూడా ఏ ఛాన్స్ లేదు. అంటే మన ఆన్సర్ వి యొక్క పెద్దనాన్న టి అనేది మాత్రమే ఈ కండిషన్స్ లో సత్యం. డి యొక్క తల్లి ఏ అంటే మనం చూడండి డి యొక్క తల్లి ఏ, డి తీసుకుంటే డి యొక్క తల్లి ఎవరు, ఏ తల్లి అంటున్నాడు కాబట్టి మనం మైనస్ తో తీసుకుంటాం. బి అనే వ్యక్తి సి యొక్క కుమారుడు కాదు, ఇక్కడ బి లేదు కాబట్టి సి లేదు కాబట్టి దీనికోసం పక్కన పెడతాం. డి యొక్క తండ్రి ఎవరు అంటున్నాడు, సి,
అంటే డి యొక్క తల్లి ఏ అయినప్పుడు డి యొక్క తల్లి సి అని అంటే ఈక్వల్ టు సి. ఈయన వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కదా, డికి సి తల్లి అయినప్పుడు డికి ఏ తల్లి అయినప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలు అవుతారు. ఇది మనం ఈ లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి బి యొక్క సోదరి డి. ఓకే, ఇక్కడ బి లేదు మరి డి ఉంది. బి యొక్క సోదరి డి అంటే డి అనేది మనకి మైనస్ అవుతుంది. ఓకే, బి యొక్క సోదరి డి. ఓకే, అయినా బి అనేది మనకి ఏదనేది ఇవ్వలేదు కాబట్టి డాట్ పెట్టుకున్నాం. సో బి నకు ఏ ఏమగును అంటున్నాడు. వెరీ సింపుల్ చూడండి, ఇక్కడ ఏ డికు తల్లి కాబట్టి డి యొక్క సోదరి కావచ్చు, సోదరుడు కావచ్చు. ఆల్రెడీ డి సోదరి కాబట్టి అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు. నాలుగయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏకు డి కూతురు అయినప్పుడు బి కొడుకైనా కావచ్చు. కాబట్టి ఏ ఏమవుతుంది అని అంటే తల్లి అవుతుంది. ఏమవుతుంది? తల్లి అవుతుంది. ఇక్కడ వెరీ క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, బి అనే వ్యక్తి సి యొక్క కుమారుడు కాదు. బి అనే వ్యక్తి సి యొక్క కుమారుడు కాదు అంటున్నాడంటే కుమార్తె అని అర్థం. ఓకే, క్లియర్ గా బి అనే వ్యక్తి సి యొక్క కుమారుడు కాదు అంటే కుమార్తె అని అర్థం. కాబట్టి మనకు ఏకి కొడుకైనా సికి కూడా కూతురు అవుతుంది, సికి కూతురైనా ఏకి కూడా కూతురే అవుతుంది. ఎందుకంటే వీరిద్దరు భార్య భర్తలు కాబట్టి వీరిద్దరు సంతానం కాబట్టి వీరిద్దరికి కూడా వీరు కూతురులు అవుతారు. కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే బి యొక్క సోదరి డి అయినా బినకు ఏ ఏమవును అంటున్నాడు. ఈ బికి ఏమవుతాడు అంటే తల్లి అవుతుంది. అదే ఏకు బి ఏమవును అంటే కూతురు అవుతుంది. ఈ విధమైనటువంటి ఆన్సర్స్ ని కనుక మీరు చేయగలిగితే మీకు కనుక ఈజీగా గ్రూప్ 1 జనరల్ స్టడీస్ లో మెంటల్ ఎబిలిటీలో 20+ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. డెఫినెట్ గా మనము అన్ని టాపిక్స్ ని చాలా క్లుప్తంగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి మీకు అనువైన పద్ధతిలో సులువైనటువంటి ప్రశ్నలను అర్థమయ్యే రీతిలో మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగతా విషయాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మేము లాంచ్ చేసేటువంటి కోర్సును కూడా మీరు తీసుకుంటే డెఫినెట్గా మీకు ఉద్యోగంలో ఉపయోగపడుతుంది. రేపు ఉద్యోగం సాధించడంలో డెఫినెట్గా మీకు ఇది తోడ్పాటును అందిస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.